ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఓం గంగణపతే నమః, ఐం సరస్వతి నమః, శ్రీమాత్రే నమః, దుందుర్గాయ నమః, క్రీం క్రీం మహాకాళికాయ నమః. ఓం నమః శివాయ, శివాయ గురువే, ద్రాం దత్తాత్రేయ నమః. యూట్యూబ్ ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ్ శర్మ, జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా గోచారిత్య గ్రహాల యొక్క స్థితిగతి కదలిక వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకంతా కూడా ఎటువంటి గ్రహ గోచారంలో గ్రహస్థితి అంతా కూడా యోగకరంగా ఉందా, ఏ గ్రహాలకంతా కూడా శాంతి పూజలు ఆచిస్తే కనుక జీవితంలో మార్పులు జరుగుతాయి, ఆర్థికంగా ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి కలగాలన్నా, వ్యాపారంలో అభివృద్ధి కలగాలన్నా ఏ గ్రహాలంతా కూడా కారకత్వం అవుతున్నాయి విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ రోజున మనం చూసుకోబోయే గోచార రీత్యా గ్రహస్థితి అంతా కూడా ఈ రకంగా ఉంది. ఈ యొక్క వార ఫలితాల్లో భాగంగా ఏప్రిల్ నెలలో అంతా కూడా 12వ తారీఖు నుంచి 18వ తారీఖు దాకా వార ఫలితాలంతా కూడా విశ్లేషణ చేస్తున్నాం. ప్రధానంగా చూసుకుంటే గోచారిత్య గ్రహస్థితి ఈ రకంగా ఉంది. కుంభరాశిలో రాహువు సంచారం మరియు మీనరాశిలో అంతా కూడా రవి భగవానుడు ప్రధానంగా చూసుకుంటే 14వ తారీఖు తర్వాత మేషరాశిలో ఉచ్చస్థానంలో సంచారం చేయడం, మరియు ఇక్కడ ఈ యొక్క మీనరాశిలో రాహు ప్రధానంగా శనీశ్వరుడు, అంగారకుడు, బుధ భగవానుడు, సూర్య భగవానుడు అంతా కూడా సంచారం జరుగుతుంది. శుక్రుడంతా కూడా ఈ యొక్క వార మధ్యలో అంతా కూడా చూసుకుంటే 13వ తారీఖు తర్వాత ఈ యొక్క వృషభ రాశిలో సంచారం చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ గ్రహస్థితి ఈ రకంగా ఉంది. బృహస్పతి అంతా కూడా మిథున రాశిలో సంచారం చేయడం, మరియు ఈ యొక్క కేతు యొక్క సంచారం అంతా కూడా సింహరాశిలో సంచారం జరుగుతుంది. కాలసర్పదోషంలో ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా కాలసర్ప స్తంభంలో అంతా కూడా ఉంది. ప్రధానంగా చూసుకుంటే కొన్ని రాశుల వాళ్ళకంతా కూడా అదృష్టయోగం కలిసి రావడం కానీ, కొన్ని రాశుల వాళ్ళకంతా కూడా మిశ్రమైన ఫలితాలు రావడం కానీ జరుగుతూ ఉంటాయి. ప్రధానంగా గోచారిత్య గ్రహస్థితి ఏం చెప్తుందంటే కర్మయోగాన్ని అంతా కూడా చెప్తుంది. కర్మ ఫలితాన్నంతా కూడా అనుభవించే విధంగా, కర్మదోషాన్ని నివారణ చేసే విధంగా గ్రహదేవతలంతా కూడా ఈ యొక్క దోషాన్నంతా కూడా పరిష్కారం చేసే విధంగా ఉంటారన్నమాట. ప్రధానంగా చూసుకుంటే శనీశ్వరుడు కర్మఫలదాత, బృహస్పతి అంతా కూడా యోగదాత అంతా చెప్పేసి అంటారు. ప్రధానంగా రాహు అంతా కూడా కర్మని అనుభవించే విధంగా చేస్తుంటారు. రాహుకేతులు ఇద్దరు కూడా కర్మను అనుభవించే విధంగా చేస్తుంటారు. ఈ గోచారిత్య గ్రహస్థితులంతా కూడా చూసుకుంటే వీటికి కేంద్రంగా అంతా కూడా చెప్తూ ఉంటారు. ప్రధానంగా మేషాది ద్వాదశ రాశులు అంతా కూడా ఈ గ్రహస్థితి ఈ రకంగా ఉంది కావున ప్రతినిత్యం కూడా ఇష్టదేవత ఆరాధన చేసుకోవడం, పరమేశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడం, గోమాత సేవ చేసుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ ఆరాధన చేసుకోవడం వల్ల కూడా మంచి ఫలితాలు పొందుతారు. దత్తాత్రేయాయ స్మరణ మాత్రైన సంతుష్టాయ నమః నామాన్నంతా కూడా జపాన్ని ఆచరించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ప్రధానంగా చూస్తుంటే సకల గ్రహ దోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరాధన, దేవీ భాగవతాన్ని పారాయణం చేసుకోండి. ఖడ్గమన స్తోత్రాన్ని ప్రతినిత్యం కూడా చదవడం కానీ చేయడం కానీ చేయండి. ప్రతినిత్యం కూడా కనకదార స్తోత్రాన్ని 3 సార్లు చదువుకోవడం వల్ల ఆర్థికంగా స్థితిగతులు పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా మేము చెప్పే పరిష్కారాలంతా కూడా ఈ గ్రహాల యొక్క దోషం ఈ కారకత్వంగా ఉంది కావున దీనికి పూజ చేసుకుంటే మంచి ఫలితాలు పొందుతారని చెప్తుంటాం. తద్వారా మీరంతా కూడా శీఘ్ర ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. అదృష్ట యోగము, ఆకస్మికంగా ధనయోగం, ధనప్రాప్తి రావాలన్నా, రాజయోగ ప్రాప్తి రావాలన్నా గ్రహదేవతల అనుగ్రహం కావాలి. తద్వారా నవగ్రహ ఆరాధన చేయడం వల్ల సకల గ్రహదోష నివారణ అవుతుంది. తద్వారా ఏ రాశి వాళ్ళకి అత్యంత యోగకరంగా ఉన్నాయి విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా మకర రాశి జాతకులంతా కూడా చూసుకుంటే ఇక్కడ బృహస్పతి మిథున రాశిలో సంచారం చేయడం వల్ల అత్యంత యోగకరంగా మారబోతున్నారు. శని భగవానుడంతా కూడా 3వ స్థానంలో సంచారం చేయడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. శనీశ్వరుడు మీకంతా కూడా యోగకరంగా మారడానికి, అధికంగా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. స్వల్పంగా ఇక్కడ అంగారకుడితో కలిగితో ఉన్నారు కావున ఇష్టమైన ఫలితాలు ఇస్తూనే యోగకరంగా మారడానికి ఆస్కారం ఉంటుంది. సూర్య భగవానుడంతా కూడా ఇక్కడ చూసుకుంటే మీకు ఉచ్చస్థానంలో మార్పు జరగడం వల్ల సంపూర్ణమైన ఆరోగ్యవంతమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. దూర ప్రయాణాలు చేయడం వల్ల ఆర్థికంగా స్థితిగతులు పెరగడానికి ఆస్కారం ఉంటుంది. బంధుమిత్తి యొక్క సహాయ సహకారాలు పెరగడం వల్ల మంచి ఫలితాలు పొందుతూ ఉంటారు. నూతన పెట్టుబడిలో పెట్టుబడి పెట్టుకోవడం వల్ల లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. వ్యాపారంలో నిత్య లాభాలంతా కూడా గణించడానికి, నూతన వ్యాపారాలు పెట్టుబడి పెట్టుకోవడానికి మంచి సమయంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా మీకంతా కూడా చూసుకుంటే గ్రహస్థితి యోగకరంగా మారడానికి జన్మజాతకం ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున నవగ్రహ దోష నివారణార్థం శనీశ్వరుడికి, రాహువుకి, బృహస్పతికి మరియు అంగారకుడికి అంతా కూడా జపాలు దానాలు ఆచరించుకోవడం, సూర్య భగవానుడు ప్రీతికరంగా సూర్య నమస్కారాలు ఆచరించడం, గోధుమలంతా కూడా దానం చేయడం వల్ల మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. కూష్మాండ దీపాన్నంతా కూడా రావి చెట్టు, వేప చెట్టు ఉన్న ప్రాంతం దగ్గరంతా కూడా కూష్మాండ దీపాన్ని వెలిగించడం, ఈ యొక్క కాలభైరవ స్వామి దేవాలయంలో కూడా కూష్మాండ దీపాన్ని వెలిగించడం వల్ల మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. దుర్గామాత దేవాలయంలో కావచ్చు, మహాకాళి దేవాలయంలో కావచ్చు ఈ కూష్మాండ దీపాన్ని వెలిగించి ఖడ్గమాల స్తోత్రాన్ని పఠనం చేసుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ద్రాం దత్తాత్రేయాయ నమః.